కాలువలో నీళ్లు వస్తాయని ఆశతోటి రైతన్నలిగా మా బ్రతుకుల్లో ఒక పచ్చనిదనమైన సంతోషం వచ్చిందని ఈ విధమైన అందరు నాట్లేసుకున్నారు. మీరు చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఈ పొలాలల్లో చూడండి ఒకసారి ఏ విధంగా పగుళ్ళు వచ్చాయో. ఈ పగుళ్ళు వచ్చినాక ఇక రైతు చేసేదేముంది? రైతు పురుగుల మందు తాగే లేకుంటే ఉరితాళ్ళు వేసుకొని చనిపోయే పరిస్థితి ఈ రోజైతే. మరి రైతన్న ఆర్తనాదాలు వినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నట్టే మనకు అవపడతా ఉంది. ఒకసారి ఈ పంట ఇంకో 3 నెలలు అయితే చేతికొచ్చే పంట ఇప్పుడు కాలువ నీళ్లు రాక పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. ఒకసారి మనం రైతుల్ని పూర్తి స్థాయిలో ఈ వివరాలు అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ నీళ్లు పారకుండా వారి పరిస్థితి ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పమ్మా, యశ్వశ్వన్ రెడ్డి ఏం చెప్పింది, ఏం చెప్పేసి మీకు ఈ విధంగా నాట్లు వేసుకొని చెప్పిల్లు కదా, ఇప్పుడు వేసుకున్న తర్వాత కాలువ నీళ్లు రాకుండా ఈ విధంగా పగుళ్ళు పడిన నీళ్ళు అయితే ఉన్నాయి. మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా పరిస్థితి ఇప్పుడు కాలువ లేదు. మా పరిస్థితి మేము కాలువ వస్తుందని పంటలు పెట్టుకున్నాం. మధ్యన బంద్ చేసింది. మరి బంద్ చేసిండ్రు.